హలో అండి. ఈరోజు మీకు ఒక చికెన్ రెసిపీ చాలా త్వరగా చాలా ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీ చెప్పేస్తాను. ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండీ! ఐటెమ్స్ ఉప్పు, కారం, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉల్లిపాయలు, మసాలా సామాన్లు, కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర, కొంచెం అన్నీ 1 బై 1 అయితే తీసుకుంటాము. పెరుగు తీసుకుంటాము. క్లీన్ చేసుకొని ఉంచుకున్న చికెన్‌కి ఇవన్నీ 1 బై 1 అయితే తీసి ఈ ఐటెమ్స్ అన్నీ కలిపేస్తామన్నమాట. చూస్తున్నారు కదా! వేస్తున్నాను ఇవన్నీని. పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసుకుంటాము. మొత్తం సాల్ట్ కూడా సరిపడగా వేసేసుకొని కొంచెం నిమ్మరసం అయితే వేసేసుకొని దానికి కొంచెం పెరుగు అయితే తీసుకుంటాము. పెరుగు తీసుకొని మొత్తం అంతా కలిపేస్తాము. కలిపేసి దగ్గర దగ్గర 1.5 to 2 అవర్స్ వరకు ఉంచేసి పక్కన పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసి బాగా మ్యారినేట్ అవుతుంది. దీనికి ఒక ఎగ్ అయితే తీసుకున్నాను. ఒక ఎగ్ కూడా తీసి కలిపేసి పక్కన పెట్టేసి ఉంచేసుకున్నాను అనమాట. ఒక 2 అవర్స్ అలా ఉంచుకున్నాను. ఉంచుకున్నప్పటికీ బాగా దానికి అన్నీ బాగా పడుతుంది. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్న చికెన్ అయితే దీంట్లో వేసేస్తాము. వేసేసి ఒక 3 విజిల్స్ వరకు ఉంచేసుకుంటాం అనమాట. 3 విజిల్స్ వరకు ఉంచేసుకుంటే కుక్కర్ మూత తీస్తే ఇలా వస్తుంది. ఈ వాటర్ని అంతా దగ్గర పెట్టేస్తాము. దగ్గర పెట్టేస్తే మన రెసిపీ అయితే చాలా చూస్తున్నారు కదా! చాలా సాఫ్ట్‌గా ఉందండి చికెన్. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది. బాయ్.